నిన్నటి నుంచి యూట్యూబ్లో ఒకటే మోత 90 మినిట్స్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, హాఫ్ డేలో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇప్పుడు మొత్తం మేము స్క్రిప్ట్ రికార్డ్ చేసే టైంకి 30 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇవంతా ఒక ఛానల్ సంపాదించిన రికార్డ్స్. అండ్ ఆ ఛానల్ ఓనర్ వచ్చేసి గోట్. అంటే గోట్ ఆఫ్ సోషల్ మీడియా. అంటే గోట్ అంటే విజయ్ గారు గోట్ కాదు, ఇంకొకటి. ఆయనే క్రిస్టియానో రొనాల్డో. ఈయన్ని గోట్ ఆఫ్ సోషల్ మీడియా అని ఎందుకన్నారంటే ఈయనకి ఇప్పటి వరకు ఉన్న 3 సోషల్ మీడియా ఛానల్స్లో కలిపి 900 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ 633 మిలియన్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, 170 మిలియన్స్ ఫేస్బుక్లో, 112 మిలియన్స్ ఎక్స్లో. సో టోటల్గా 900 మిలియన్ కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ కౌంట్ ఉంది దీనికి. అండ్ మొన్నటిదాకా యూట్యూబ్లోకి రాను అని చెప్పిన అతను యూట్యూబ్లోకి వచ్చిన మొదటి రోజే యూట్యూబ్లో ఉన్న 2 రికార్డ్స్ బ్రేక్ చేశాడు. మొదటిది ఫాస్టెస్ట్ 1 మిలియన్ 90 మినిట్స్లో. అంతకుముందు రికార్డు కేపాప్ బ్యాండ్ అయినా బ్లాక్ పింక్ మెంబర్ అయినా జెనియోర్ బైజాన్ ఆర్ జెన్నీకి ఉండేది. అండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ రికార్డు ఉంది. ఆమెకి 1 మిలియన్ రావడానికి 7 అవర్స్ పట్టింది. అండ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ సబ్స్ కూడా రొనాల్డో పేరు మీదే ఉంది. ఆయనకి హాఫ్ డేలో 10 మిలియన్స్ వచ్చారు. ఇంతకుముందు ఈ రికార్డు హ్యామ్కర్ కాంబాట్ మీద ఉండేది. ఈ ఛానల్ వారం రోజుల్లో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంది. సో ఇప్పుడు రొనాల్డో వచ్చాక మొత్తం ఫాస్టెస్ట్ 10 మిలియన్, 20 మిలియన్, 30 మిలియన్ రికార్డ్స్ అన్నీ కూడా రొనాల్డో పేరు మీదే ఉన్నాయి. అండ్ ఇంకా ముందు రికార్డ్స్ కూడా ఆయన మీదగా వెళ్తాయి. ఎందుకంటే రొనాల్డో ఛానల్కి మొదటి రోజు ప్రతి గంటకి దాదాపు యావరేజ్గా 7.2 ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఆ స్పీడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మామూలుగా అయితే ఒక సర్టెన్ రేంజ్ దాటాక సబ్స్క్రైబర్ కౌంట్ అంత స్పీడ్గా పెరగదు. లైక్ ఇప్పుడు ఫాస్టెస్ట్ మిలియన్ సబ్స్క్రైబర్ తెచ్చుకున్న జెన్నీకి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. కానీ రొనాల్డో విషయానికి వస్తే ఈయనకి కాన్స్టెంట్గా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ఆయన యూట్యూబ్లోకి వచ్చిన మొదటి రోజే ఆయనకి యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ పంపించేసింది. అండ్ రేపు ఎల్లుండో డైమండ్ ప్లే బటన్ కూడా పంపించేస్తుంది. సో ఇప్పుడు ఆయనకి అంతమంది ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఏంటో చూద్దాం. ఫుట్బాల్లో రొనాల్డోకి మెస్సీకి కాంపిటీషన్ ఉంది. ఇద్దరు గోట్ ప్లేయర్సే. ఒకరు క్లాస్ అయితే ఒకరు మాస్ ప్లేయర్. బట్ సోషల్ మీడియాలో అయితే రొనాల్డోకి మెస్సీ దగ్గరగా కూడా రాలేడు. మెస్సీ దాదాపు 10 సంవత్సరాల ముందే యూట్యూబ్లో జాయిన్ అయితే ఆయనకి కనీసం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఆయన ఇప్పటికీ దాదాపు 207 వీడియోస్ పెడితే 2.26 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టీంలో ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు సోషల్ మీడియాలో రొనాల్డోకి ఎందుకు ఇంత క్రేజ్ ఉంది? దానికి సింపుల్ రీజన్ ఏంటంటే దీన్ని వర్చువల్ వెయిటింగ్ రూమ్ స్ట్రాటజీ అని అంటారు. ఇప్పుడు మెస్సీ తన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు అటు మెస్సీకి అటు రొనాల్డోకి ఇద్దరికి అంత ఫేమ్ లేదు. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో చాలా మారిపోయాయి. రొనాల్డో వర్సెస్ మెస్సీ స్టార్ట్ అయింది. ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చారు. కానీ రొనాల్డో అప్పుడే తన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి. ఫ్యాన్స్ అందరూ ఆయన ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని ఎదురు చూసేలా చేశాడు. అందరికీ ఒక ఆయన ఛానల్ స్టార్ట్ అవ్వడం ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్గా ఎక్స్పీరియన్స్ అనిపించే విధంగా చేశాడు. అండ్ ఇదొక్కటే కాదు, సోషల్ మీడియా యూసేజ్ కూడా చాలా పెరిగింది. 10 ఇయర్స్ బ్యాక్ 2.73 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ వాడుతుంటే ఇప్పుడు మాత్రం దానికి డబుల్ కంటే ఎక్కువ 5.44 బిలియన్ మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ రొనాల్డోకి ఫేమ్ ఉంది. సో అక్కడే తన ఛానల్ని అనౌన్స్ చేశారు. సో ఆబ్వియస్గా తనకి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ అక్కడి నుంచి యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆయన ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాడో చూద్దాం. బేసిక్గా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన తన ఫ్యాన్స్ కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేశాడు. బట్ రియాలిటీ ఏంటంటే ఆయన ఇప్పటిదాకా ఛానల్ని స్టార్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. దానికి రీజన్ వచ్చి ఆయనకున్న కాంట్రాక్ట్స్ ప్రకారం, ముఖ్యంగా సౌదీ ప్రో లీగ్ క్లబ్ అయిన అల్ నజర్లో ఉన్న కాంట్రాక్ట్ ప్రకారం ఆయన యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయకూడదంట. అలా ఎందుకు అనేది ఇప్పటివరకు తెలియదు. లైక్ అల్ నజర్ నుంచి ఈ రెస్ట్రిక్షన్ వచ్చిందా లేదా ఏదైనా ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ నుంచి వచ్చిందా అనేది ఇప్పటివరకు తెలియదు. బట్ ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ పోయింది కాబట్టి ఆయన ఛానల్ని స్టార్ట్ చేశారు. అలాగే ఆయన ఛానల్లో పాడ్కాస్ట్లు, ఫుట్బాల్ గురించి అండ్ ఆయన పర్సనల్ లైఫ్ గురించి వీడియోస్ పెడతానని కూడా చెప్పారు.